కడియం శ్రీహరి అనే నేను రేవంత్ రెడ్డి కొలువులోకి ఎంట్రీ. మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ఆయన ప్రగతి సంతకం. వరంగల్ రాజకీయాలను శాసించే చాణక్యం. ఏ పార్టీలో ఉన్నా ఆయనదే పెత్తనం. సైకిల్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఆయనదే సవారీ. కారు పార్టీలో స్టీరింగు ఆయన చేతుల్లోనే. ఇప్పుడు కాంగ్రెస్లో పెద్దన్న పాత్రకు ఆమోదం. కాంగ్రెస్ అభివృద్ధికి కావాలి కడియం అనుభవం. జిల్లా అభివృద్ధికి కడియం మార్గనిర్దేశనం అవసరం. అదృష్టం అన్ని వేళలా అందరికీ తోడుండదు. అప్పుడప్పుడు అందరికీ పలకరించి మాత్రమే వెళుతుంది. కొందరికి మాత్రమే ఎళ్లవేళలా తోడుంటుంది. తలుపు దగ్గరే కాచుకొని ఉంటుంది. అలాంటి అదృష్టం రాజకీయ నాయకుల్లో కొందరికే ఉంటుంది. అది కడియం శ్రీహరి లాంటి వారితో ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. కడియం రాజకీయాలు మొదలు ఎదురొచ్చిన అదృష్టం నేను తోడున్నానని బాస చేసినట్లుంది. సైకిల్ మీద రాజకీయ సవారీ చేసినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంది. కారెక్కిన తర్వాత స్టీరింగు ఆయన చేతుల్లోకే వెళ్ళిపోయింది. కారు దిగిన వెంటనే మళ్లీ విజయం అభయమిచ్చింది. అభయహస్తం తోడుగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలబడమని కోరుతోంది. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, అందరికీ అయినవాడు. అవతలి వారెంత పెద్దవారైనా కడియంతో కలివిడిగా ఉంటారు. ఆయన కలుపుగోలుతనానికి అందరూ అభిమానులవుతారు. అదృష్టం అంటే అది. పార్టీలు మారినా పదవులు స్వాగతాలు ఆగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా ప్రజలకు సేవలందించారు. వరంగల్ జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ వరంగల్ చరిత్రలో చెరగని సంతకాలు చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత రాజకీయ వైరుధ్యాలను తెరమీదకు తెచ్చి కడియంను విమర్శించిన వాళ్లంతా అక్కడే ఉంటున్నారు. తన రాజకీయ చాణక్యంతో ప్రజాసేవలో కడియం ఇప్పటికీ దూసుకుపోతున్నారు. కడియం శ్రీహరి తీసుకునే రాజకీయ నిర్ణయాలలో ఇప్పటి వరకు తప్పటడుగు పడలేదు. ఆయన వేయలేదు. వేసే అడుగు చెప్పే మాట పొల్లుపోదు. వృధా అసలే కాదు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధత నిదర్శనంగా ఉంటారు. పొదుపైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆయనకు ఎదురొచ్చిన వాళ్లంతా సైడ్ అయిపోతారు. అలౌకగా అందలమెక్కుతూనే ఉంటారు. పదవులకు వన్నె తెస్తూనే ఉంటారు. పదవులకే కడియం అలంకారం తెస్తుంటాడు. అందుకే ఆయనను అందరూ కోరుకుంటారు. 3 దశాబ్దాలుగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించకపోయినా కాలం నీ వెంట ఉన్నానని ధైర్యం చెబుతూనే ఉంది. ఆ కాలం గడిచిన వెంటనే కొత్త జీవితం పలకరిస్తూనే ఉంటుంది. ఒక రకంగా అదృష్టం కడియంను తరుముతూనే ఉంటుంది. తనతో పాటు పరిగెత్తమని సవాల్ చేస్తున్నట్లు ఉంది. విరామం లేని ప్రజాసేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉండమని సహకరిస్తున్నట్లుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి మంత్రి కాబోతున్నారా అంటే అవుననే సమాధానమే కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొలువులో పాలనా విశేష అనుభవం ఉన్న కడియం శ్రీహరి ఉంటే మరింత మేలని నమ్ముతున్నారట. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఆ విస్తరణలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా బెర్తు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. తన కూతురు కావ్యకు వరంగల్ పార్లమెంట్ సీటు ఇప్పించుకున్నారు. కావ్యను గెలిపించుకున్నారు. కడియం శ్రీహరిని ఓ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ వరంగల్ ప్రజలు ఆదరించారు. కావ్యను 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిపించారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు ఆయన ఎంతటి బలమైన నాయకుడో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంలో ఉన్న సమయంలో సమర్థవంతమైన మంత్రిగా మంచి గుర్తింపు సాధించారు. ప్రజల మన్ననలు పొందారు. 2004 ఎన్నికల్లో ఓడించిన స్టేషన్ గన్పూర్ ప్రజలు 2006లో వచ్చిన ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకున్నారు. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి క్షణాలు తక్కువ. తెలంగాణ రాజకీయాలలో సుదీర్ఘకాలం పాటు మంత్రులుగా పనిచేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో కడియం శ్రీహరి ఒకరుగా ఉన్నారు. కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి ఒకే కాలేజీలో చదువుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కలిసి పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన అవసరం కూడా వచ్చింది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు. కడియం శ్రీహరి కులం మాదిగ. ఆ కులానికి ఉపకులం కావడం గమనార్హం. దాంతో సామాజిక సమీకరణాలు కూడా భర్తీ అవుతుంది. కాంగ్రెస్ మీద ఉన్న అపవాదు తొలుగుతుంది. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి కొత్త వాళ్లే ఎక్కువ ఎన్నికయ్యారు. 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. అందువల్ల జిల్లాకు ఖచ్చితంగా మరో మంత్రి పదవి ఉంటుంది. ఆ పదవి కడియంనే వరిస్తుందనేది అందరూ చెబుతున్న మాట.